ఆంధ్రప్రదేశ్లో 2 సర్జరీలు చేసాము. అది యూనిక్ ఎందుకంటే అది ఫస్ట్ టైం జరిగింది. ఒకటైతే నార్మల్ నీ జాయింట్ రిప్లేస్మెంట్ ఎక్కడైనా మీకు జరుగుతూ ఉంటాయి, మీరు చూసుకోవాలి, మీకు కూడా ఐడియా ఉంది. ఇది ఫస్ట్ టైం కనుక సెరామిక్ నీ ఇంప్లాంట్ వేసాము పేషెంట్, యంగ్ పేషెంట్స్కి. ఒక పేషెంట్ 49 years మేల్ పేషెంట్, 5 సంవత్సరం ముందు ఆయనకి అది పడిపోయిన తర్వాత అక్కడ ఫ్రాక్చర్ అయింది నీ దగ్గర. అది మొత్తం ఆ తర్వాత ముడుకులు అరిగిపోయింది, చిప్ప అరిగిపోయింది. అందుకే అది నడడానికి బాగా కష్టమైంది అతనికి. దాని గురించి నా దగ్గర వచ్చారు, అది చాలా హాస్పిటల్ తిరిగారు, నా దగ్గర వచ్చారు. యాక్చువల్ అతనికి ఏం కావాలంటే ఈ ఒక ఇంప్లాంట్ కావాలి, వయసు తక్కువ కాబట్టి ఒక ఇంప్లాంట్ కావాలి. నార్మల్ ఎన్ని ఇంప్లాంట్స్కి మన ముడుకుల్లో ఏంటి ఇంప్లాంట్ రాస్తాం, దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, మనకు లైఫ్ స్పాన్ ఉంటుంది. దానికి తర్వాత మళ్ళా మార్చి వస్తుంది. ఇప్పుడు ఈ తక్కువ ఏజ్ కాబట్టి ఒక ఇంప్లాంట్ సెలెక్ట్ చేసి అది నార్మల్గా ఇంకా మార్చేయకుండా లైఫ్ అంతా దాని మీద అది వేస్ట్ చేసి నడగలుగుతారు. అదే నేను వేసాము, అది సెరామిక్ ఇంప్లాంట్. సెరామిక్ ఇంప్లాంట్ ఇది నార్మల్గా మీరు చూస్తే ఇది ముడుకులది, మనకి ఇంప్లాంట్ ఇది టైటానియం ఉంటుంది, టైటానియం ఇంప్లాంట్. నార్మల్ లైఫ్ స్పాన్ టైటానియం ఇంప్లాంట్ అంటే 15 to 20 years మ్యాక్సిమం మనం టైటానియం. తర్వాత ఇంప్లాంట్ లూజ్ అయిపోతాయి, మనం చేయవలసింది. ఈ సెరామిక్ ఇంప్లాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే 30 years వరకు పనిచేస్తుంది. ఒక్కొక్క పేషెంట్ 35 years వరకు కూడా అవుతుంది. అందుకే ఒక పేషెంట్కి తక్కువ ఏజ్ పేషెంట్స్కి ఎవరికైనా ముడుకులు తొందరగా అరిగిపోతే ఆ పేషెంట్కి ఈ టైప్ ఇంప్లాంట్ వేసేస్తే లైఫ్లో అది పనిచేస్తుంది. అది మనం మార్చేయడానికి ఫర్దర్గా 15-20 సంవత్సరం తర్వాత మార్చేయడానికి అవసరం ఉండదు. అందుకే ఇంప్లాంట్ ఏంటంటే దానికి రియాక్షన్స్ తక్కువ ఉంటాయి, ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటాయి, తర్వాత ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి, అండ్ లాంజివిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఫంక్షనల్ క్వాలిటీస్ చాలా బెటర్ ఉంటుంది నార్మల్ ఇంప్లాంట్ కాకుండా. ఈ ఇంప్లాంట్కి చాలా బెటర్గా ఉంటుంది. ఈ పేషెంట్స్కి మనం ఒక రోజు తర్వాత ఆపరేషన్, ఒక రోజు తర్వాత నడిపించవచ్చు, ఏం పర్లేదు, నడిపించచ్చు. నీ జాయింట్ రిప్లేస్మెంట్ మోస్ట్లీ సెరామిక్ ఇంప్లాంట్కి నడిపించచ్చు అందరికి. అది ఒక పేషెంట్ అయింది. ఈ పేషెంట్ ఇద్దరు పేషెంట్ ఇప్పుడు మన హాస్పిటల్లో ఉన్నారు, మేము డిశ్చార్జ్ చేస్తాము. 5 రోజుల ముందు ఇద్దరికి ఆపరేషన్ చేసాము, ఇదో డిశ్చార్జ్ చేస్తాం. ఇద్దరు పేషెంట్ మీద వస్తారు, మీరు కూడా చూస్తారు. అదే ఒకటే. సెకండ్ పేషెంట్ అంటే ఒకరికి సికిల్ సెల్ డిజీజ్, మీకు ఐడియా ఉంటుంది అందరికి. సికిల్ సెల్ అనీమియా ఉంటుంది కదా, అందువల్ల అది ప్రతి జాయింట్ పోతాయి, మోస్ట్లీ హిప్ జాయింట్ పోతాయి. అది బ్లడ్ సప్లై అది ఎఫెక్ట్ అయిపోయి అది అక్కడ డ్యామేజ్ అయిపోతుంది. హిప్ చుట్టు దగ్గర, లేదంటే ముడుకుల దగ్గర, జబ్బు దగ్గర అలాగైపోతుంది. ఈ పేషెంట్ ఏంటంటే ఈ పేషెంట్కి జాయింట్ ఎఫెక్ట్తో పాటు కొన్ని మసిల్స్ అది కూడా దానికి ఎఫెక్ట్ అయింది. అందుకే నార్మల్ షోల్డర్ జాయింట్ జబ్బకి ఏమైనా రిప్లేస్మెంట్ చేస్తాం కదా. నేను కూడా 11 సంవత్సరం ముందు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు నేను ఫస్ట్ టైం షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసాం. ఇప్పుడు ఎందుకంటే ఈ పేషెంట్కి ఈ మసిల్స్ దుమ్ము అని ఎఫెక్ట్ అయిపోయింది కాబట్టి నార్మల్ షోల్డర్ జాయింట్ రిప్లేస్ చేసేస్తే అది ఫెయిల్ అవుతుంది అనుకుని రివర్స్ షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసాం. రివర్స్ షోల్డర్ అంటే నార్మల్లీ ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది. ఫస్ట్ పైన బాల్ ఉంటుంది, పైన సాకెట్ ఉంటుంది, కింద బాల్ ఉంటుంది. ఈ కేసులో ఈ మసిల్స్ సరిగా పనిచేయలేదు, మనకి అది ఎఫెక్ట్ అయింది. దానివల్ల నేను రివర్స్ చేసాము. రివర్స్ అంటే బాల్ ఇక్కడ పెట్టాము, సాకెట్ కింద పెట్టాం. అది ఒక టెక్నిక్, అదే ఒక వెరైటీ షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్. ఒక్కొక్క పేషెంట్తో ఈ మసిల్స్ అని ఎఫెక్ట్ అయితే దాంతో పాటు ఈ జాయింట్ ఎఫెక్ట్ అయినతో పాటు మసిల్స్ కూడా ఎఫెక్ట్ అయితే దానికి ఈ టైప్ ఇంప్లాంట్ చేయొచ్చు. ఫస్ట్ టైము అది కొద్దిగా కాంప్లికేటెడ్ సర్జరీ, ఇది అందరూ చేయలేము, దానికి ఎక్స్ట్రీమ్ స్కిల్స్ కావాలి దీనికి. అందుకే ఫస్ట్ టైం వైజాగ్ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఆపరేషన్ జరిగింది, నేను చేసాను. 7 హాస్పిటల్
This is in fact a very proud moment for us that one of our senior orthopedic surgeon, Dr. Susan Malik, has performed two unique surgeries in orthopedic department for the first time in Andhra Pradesh as well as in Vizag. It's a proud moment for us in NGM 7 Hills Hospital because this will create a ground for our hospital as well as Vizag to give an opportunity for the patients who were traveling all the way to all metro cities for this kind of complex surgeries. Henceforth, we could see this kind of surgeries happening in NGM 7 Hills with leadership of our consultants. And I thank Dr. Sushant Malik for this fit in our hospital.